నా కోసం కళామ తల్లులందరూ కూడా వారి వారి స్థానాల్లో ఆసీనులు అవ్వాలి. వీర ఝాన్సీ రాణి గురించి మీ అందరూ చదువుకునే ఉంటారు. మనం ఒక్క నిమిషం దాని గురించి తెలుసుకుందాం. అసలు భారతీయం ఏమిటి అనే విషయాన్నిపై అవగాహన కల్పించుకుందాం. మా భావితరాల భవిష్యత్తు మీరు కనుక తప్పక ఆసీనులు కావాలి. భారత్ మాతాకి. ఇక్కడ సంఖ్యకి చాలా మంది కనిపిస్తూ ఉన్నారు, కానీ కంఠంలో ధ్వని మాత్రం లేదు. మన అక్షరనందన స్కూలులో కూడా, విద్యాలయంలో కూడా ధర్మాన్ని ప్రతినిత్యం నేర్చుకునేటటువంటి యొక్క స్థానమే ఇది. అందరి సౌధం, తరతమ భేదం లేనటువంటి యొక్క సౌభాగ్య నిలయం. కనుక ఇక్కడ చెప్పడానికి కూడా మనం భయపడితే ఎలా? మన జయ జయధ్వానాల శక్తి ఈ వాడల్లో, ఈ ప్రకృతిలో మమేకమయ్యే విధంగా మన ప్రేరణ కలిగి ఉండాలి. సమ్మేళనం అంటే కలిసి సంఖ్య కోసం కనిపించడం కాదు, ముక్త కంఠంతో నినదించడం. కనుక ఇంకొకసారి భారత్ మాతాకి. కొంచెం ఆనందమే, కానీ పూర్తిగా ఇంకా రాలేదు నాకు. కాబట్టి ఇంకొకసారి భారత్ మాతాకి. విన్నారంటారా? పక్కన గృహ సముదాయం వారికి వినిపించిందంటారా? బాగా వినిపించింది. వందే అబ్బా. మాతరం 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 మాతరం. ఇదే ముక్తకంఠం సంఘబలం, ఇదే ముక్తకంఠం సంఘబలం. మన పక్కన ఉన్న వారికి దుఃఖం వస్తే పలకరించకుండా ఉండే లక్షణం మనది కాదు. పలకరించి ప్రేమతో వారిని దగ్గరికి చేర్చుకునేటటువంటి యొక్క సిద్ధాంత ప్రేరణ మనది. ఎవరికో ఆతిథ్యాన్ని ఇచ్చాం, మొఘలులు. వారికి ఆతిథ్యాన్ని ఇస్తే వారు మన ఆలయాలని ధ్వంసం చేస్తే కూడా గౌరవించాం. కానీ శౌర్య ప్రతాపవంతులు రాణా ప్రతాపుని యొక్క చరిత్రని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత 75 సంవత్సరాల తర్వాత ఇంకా హిందువులకి స్వాతంత్ర్యం రాలా. ఏ విధంగా స్వామి? గణేష చవితి పందిరి వేసుకోవాలంటే బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించినటువంటి స్వతంత్రత అనేటటువంటి యొక్క భావజాలంలో సంకల్ప సిద్ధి కోసం మనం అందరము కలిసి వినాయక చవితి పందిరిని చేస్తాం. కానీ దానికి కావాలో పర్మిషన్. అదే వేరే వారు సంఘం పెట్టారు అంటే ఏ పర్మిషన్ అక్కర్లా. మనం యుద్ధం చేసే సమయమా అంటే కాదు, సంఘంగా నిలబడవలసినటువంటి సమయం. అందరము కలిసున్నామనే పదం కొంతమందికి తెలిస్తే చాలు, ఇంకా చాలా ఆలయాల యొక్క ఆస్తులని, మన భావితరాల యొక్క భవిష్యత్తుని కాపాడుకునే మార్గం మనకు ఒకటి వస్తుందా అంటే అది అందరము కలిసున్నామనే పదం ఎవరికి తెలియాలో వారికి తెలిసిన రోజు మాత్రమే. భారతే ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి తథా. మన కళామ తల్లులు ఇందాక భరతమాత అనే పదంతో కూడుకున్నటువంటి పదానికి నృత్యభంగమని అలంకరించింది. అగ్నిభాండాలను ధరించి మరీ నృత్యం చేసింది. ఆ కళామ తల్లికి మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతో మిగతా కోలాటం బాల్యం నుండే అభ్యాసం చేసేటటువంటి యొక్క కళలు మన యొక్క సాంప్రదాయాలు. మీరు భారతదేశాన్ని వీడి ఏ దేశానికైనా వెళ్ళండి, లేదా మన దగ్గర అంతర్జాల మాధ్యమము ఉన్నది. అంతర్జాల మాధ్యమము ఇంటర్నెట్. కానీ మన ఇంటర్ని కట్ చేసే నెట్ అది. ఏం నెట్ అది? ఇంటర్ అంటే ఏమిటది? ఆత్మ, దివ్య సౌందర్యం. మన లోపల ఉండే జీవుణ్ణి మనం చూడటల్లా. ఆ జీవుణ్ణి చూసే విధానమే పలు రకాలైనటువంటి మార్గం. ఎలా స్వామి జీవుడున్నాడని నిరూపణ? ఇప్పుడు మన ముందు బాలలు కర్రసాము చేశారు.
కర్ర తిప్పేటటువంటి యొక్క సాము లక్షణంలో చేయి పని చేయి చేస్తోంది, కళ్ళ పని కళ్ళు చేస్తున్నాయి, కాళ్ళ పని కాళ్ళు చేస్తోంది. ద సెన్స్, సిక్స్త్ సెన్స్. అభ్యాసం చేసిందల్లా గుర్తుంటుందా అంటే మనస్సుతో కదా వాడు నేర్చుకుంది. శరీరంతో నేర్చుకుంటే గుర్తుండదు, మనస్సుతో నేర్చుకుంటే గుర్తుంటుంది. మీరందరూ మనస్సుతో వింటున్నారని మేము భ్రమిస్తున్నాం. మేము భ్రమిస్తున్నామా? నిజమేనా? అది నిజమేనా అంటే వినిపించట్లా. నిజమనే పదం కూడా మీరు శుద్ధంగా చెప్పలేకపోతున్నారు. నిజమేనా? అయితే మరి ఇంకా సంఘం బలోపేతం కావలసినటువంటి ఆవశ్యకత ఉంది. అక్షరనందన స్కూల్లో యాజమాన్యం వారు మనకి చక్కటి సౌకర్యాన్ని ఇచ్చారు, సమ్మేళనం చేసుకునే భాగ్యం. ఈ దీప జ్వలితంగా అక్షరనందన స్కూల్ జ్వలించాలి, వెలుగొందాలి, ఖ్యాతిని పొంది ధర్మపథం వైపు విద్యాభ్యాసాన్ని నడిపించేటటువంటి యొక్క భాగ్యం మన అక్షరనందన స్కూల్ యాజమాన్యం వారికి కలగాలని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా మరి వివేకానంద స్కూల్ నుండి వచ్చినటువంటి యొక్క తదితరమైనటువంటి విద్యార్థుల యొక్క అభ్యాసం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాగే మనం ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించాం, కానీ నాటి స్వాతంత్ర సమర సమయంలో నాటి బ్రిటిష్ పార్లమెంట్లో భగత్ సింగ్ మోగించినటువంటి యొక్క మోతకి శిక్ష విధిస్తే ఉరికొయ్యలకి వేలాడేటటువంటి యొక్క సమయం ఆసన్నమైనను కూడా చాలా శుద్ధమైనటువంటి పదాన్ని ఉటంకించారు. వీరులారా, సౌరులారా, నా దేహం ఈ యొక్క స్వాతంత్ర్యానికి దీపకాంతి అయితే ఈ ప్రమిద ఎప్పుడూ కూడా సిద్ధమే అని చెప్పినటువంటి యొక్క సిద్ధాంత వీరులు పుట్టినటువంటి గడ్డలో మనం ఉన్నామన్నటువంటి ఆలోచనని మర్చిపోతూ ఉన్నాం. దానిని గుర్తు చేస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. 100 సంవత్సరాలు పోరాడింది అంటే ఇప్పటికీ హిందువుల కోసం పోరాడుతూనే ఉంది. మీకు తెలుసో తెలీదో, నాగలాపురం అనేటటువంటి యొక్క ప్రాంతం ఉంది, వేదనారాయణ స్వామి యొక్క ఆలయం అది. ఆ ఆలయానికి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తూ ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోనే నాగలాపురం దేవస్థానం ఉంటుంది. మత్స్యావతార స్వరూపమై ఉన్నాడు అక్కడ స్వామి. మన వేదాలు సోమకాసురుడు అనేటటువంటి యొక్క రాక్షసుడు తస్కరిస్తే వాటిని సంరక్షించడానికి వేదనారాయణుడి యొక్క అవతారాన్ని ధరించినటువంటి యొక్క దివ్య భూమి అది. ఆ భూమికి 4 రాజగోపురాలు కలిగి ఉంటాయి. దానిలో 3 రాజగోపురాలు ప్రాంతంలో ఉండేటటువంటి యొక్క పుర ప్రజలు ఆక్రమణలు జరిపి రాజగోపురాలకి గోడలు కట్టించినటువంటి యొక్క దుస్థితిలో భారతదేశం ఉంది. కనుక మనం మేలుకోకపోతే, మనం సంఘంగా కలిసి ఉండకపోతే రేపటి రోజు విచ్ఛిన్నకర శక్తులు ఆలయం కట్టుకోవాలా వద్దా అనే పదానికి సమాధానంగా వెతుక్కోవాలి. మన మహిళా సౌభాగ్యం దివ్యలాగా తిరిగేటటువంటి యొక్క అవకాశాలను కూడా కోల్పోతాం. ఇప్పటికీ పిడుగురాళ్ళ జానపాడు అనే ప్రాంతంలో ఇవాళ కూడా ఒక సంఘటన, మీరు ఇటువైపు తిరగడానికి వీల్లేదు అని నియమాలని గీసినటువంటి యొక్క రోజులు కూడా ఇవే. వాటన్నిటిని దాటాలి అంటే మనం యుద్ధం అనే పదాన్ని కంటే సంఘం, బలం అనే పదాన్ని మనం ప్రేరణ చేయాలి. రామాయణంలో రాముడికి దివ్యమైనటువంటి ఆత్మబలం ఉంది. నాడు సీతామ్మవారికి జరిగినటువంటి యొక్క అపహరణ వలనే కదా అంత రావణ యుద్ధం జరిగింది. మరిచిపోయారే? గుర్తు తెచ్చుకోవాలి. మీలో కూడా వీరుడున్నాడు. కర్రపట్టి సాము చేసినటువంటి యొక్క కన్యామణి ఇక్కడ ఉన్నదో లేదో కానీ కర్ర సాము చేసినటువంటి యొక్క శౌర్య లక్షణం నీ మనసులో బీజమై ఉండాలి. అది నేర్చుకున్నటువంటి విద్య కాదు, నీ శరీర లక్షణమని చూపించాలి. సమస్య వచ్చినప్పుడు వీర వనితగా అవతరించి ధూర్తులను ఖండించే శక్తి నీ శరీరానికి ఆపాదించుకోవాలని నువ్వు కర్రసాము నేర్చుకున్నావు. కానీ మనం కర్రసాము నేర్చుకుని స్టేజ్ పైన ప్రయోగాన్ని చేసి ఆగిపోతున్నాం. అలా ఆగకండి వీర వనితలారా,
ఝాన్సీ రాణి పుట్టినటువంటి గడ్డ ఇది. కనుక రాణి రుద్రమదేవి పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్య చరిత్ర కలిగినటువంటి ఆంధ్రదేశం భూమి అనేటటువంటి యొక్క వీరులు జననానికి కారణమైనటువంటి తల్లి స్వరూపాన్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎవరు దానిని తప్పు పట్టినా కూడా ఖండించే స్థితిలో మనం ఉండాలి అని మనం సమ్మేళనాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. నాడు డాక్టర్ కేశవ బలరాం హెడ్గేవారు గారు 1925వ సంవత్సరంలో విజయదశమి రోజున సంకల్పం చేసినటువంటి యొక్క పంచ పాండవుల్లాంటి కార్యకర్తలు ఎవరండి? పంచ పాండవుల్లాంటి కార్యకర్తలతో సంకల్పించినటువంటి యొక్క సంఘ్ నేడు శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ శతాబ్ది ఉత్సవం ఎందరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క త్యాగం వల్ల ప్రాప్తించింది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక వ్యక్తిని హతహ అని పేపర్లో పడుతూ ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవకుని యొక్క మరణం అని మనం విన్నాము అంటే అది అలా వదిలేది కాదు. ఎవరు చేసింది అని ప్రశ్నించాలి, ఎందుకు జరిగింది అని ప్రశ్నించాలి. వారందరూ కూడా బాల్యం నుండి అంకిత భావంతో వివాహం అనే బంధం నుండి కూడా విముక్తులై భారతదేశం వందే మాతర నినాదంతో ప్రయాణం చేసేటటువంటి యొక్క కాషాయ ధ్వజాన్నే గురువుగా అభ్యాసగతిగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి యొక్క ఏకైక మన ధార్మిక సంఘ్ అనేటటువంటి యొక్క ధర్మ జీవన విధానం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనకి నేర్పిస్తోంది. కనుక శాఖల్లోకి అప్పుడప్పుడు మనం కనిపిస్తూ శాఖలో మన పిల్లలకి నేర్పించవలసినటువంటి వాటినన్నిటినీ నేర్పిస్తూ ఈరోజు ఇక్కడ సమ్మేళనం చేశాం. మరలా రేపు దీని గురించి మరిచిపోకుండా చర్చించండి. స్వామీజీ 4 మంచి వాక్కులు చెప్పారు. ఏం చెప్పారు, అవి ఏ విధంగా మనం తెలుసుకోవాలి? అశోక చక్రవర్తి పరిపాలనలో ఉన్నప్పుడు బుద్ధిజం ఏ విధంగా వృద్ధి చెందింది, అప్పుడు జైనం ఏ విధంగా పతనమైంది, వైదిక సిద్ధాంతం దెబ్బతింటూ ఉన్నటువంటి సమయంలో ఎందరో వీరులు మరలా దాన్ని పునర్జీవింపజేసిన తరువాత మొఘలులు కొంతకాలం పరిపాలన చేసి ఇప్పటికీ కూడా చాలా దాష్టికతతో కూడుకున్నటువంటి యొక్క స్థితులు మన యొక్క భారతదేశంలోనే కలిగి ఉన్నాయి. చుట్టుపక్కల దేశాల్లో ఉండేటటువంటి యొక్క సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ స్త్రీని అలా దహనం చేశారు, ఇక్కడ వీరుణ్ణి ఇలా చెట్టుకు కట్టి మరీ దహనం చేశారు అనే పదాలు వినే పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనం జాగరూకత పొందాలి, మనం జాగ్రత్త పడాలి. మనం సంఘంగా కలిసి ఉండవలసినటువంటి యొక్క హెచ్చరికలు మన నుండి ఖండితమైన భారతం మనకి నేర్పుతోంది. మన ఖండిత భారతం మనకి నేర్పుతుంది అంటే ఉన్న అఖండ భారతాన్ని మనం సంరక్షించుకోవాలి అంటే సంఘంగా కలిసి ఉండాలి. కలౌ సంఘ శక్తి, కలియుగంలో సంఘంగా కలిసి ఉండటమే బలం. అది ఎవరికైనా సరే నినాదంగా ఉండాలి. కనుక భగవద్బంధువులారా, మీ యొక్క ప్రేమామృతమైనటువంటి దివ్య దేహాన్ని ధర్మం అనే పదాన్ని కూడా కొంచెం ఆలోచించి తదుపరి మన పంచ పరివర్తన అనేటటువంటి యొక్క ప్రణాళికని సంకల్పం చేసేటటువంటి యొక్క ప్రయాణంలో మన రాష్ట్రీయ స్వయం సేవక్ పూర్ణ ప్రజ్ఞాజీ గారి యొక్క బాధ్యతగా స్వామి అనుగ్రహం చేయాలని కోరుకుంటూ నామస్మరణతో అనుగ్రహ భాషణాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాం. తదుపరి ఇంకా కొన్ని సభలకి ఆతిథ్యం అనుగ్రహం చేయాలి కనుక బయలుదేరవలసినటువంటి ఆవశ్యకత. అయినను రామనామాన్ని శివనామాన్ని పూర్తి చేసుకుని ఈ ధర్మాన్ని కొంచెం ఆలోచింపజేసుకుందాం. శివోహం, భారత్ మాతాకి. అయ్యో, చాలా ఉత్సాహంగా చెప్పారు. అనుగ్రహ భాషణం అయిన తర్వాత మరలా నిరుత్సాహంగా చెప్తున్నారే. భారత్ మాతాకి. బతుకున్నామని చెప్పండి, మనమంతా బతుకున్నామని చెప్పండి. ఓన్లీ మా యొక్క శరీరాలే ఇక్కడ ఉన్నాయి కాదు, మేమంతా జీవించే ఉన్నాం భారతదేశం కోసం. ఈ దేశం మన దేశం, ఈ దేశం మన ధర్మం. చూడండి, ఎవరో చిన్న పుస్తకాన్ని పట్టుకున్నారు, కానీ వారు పసుపు వాడకుండా ఉన్నారా?
పసుపు వాడకుండా ఉన్నారా? వాడుతున్నారు కదా. భార్య అనే ధర్మాన్ని విడనాడారా? భార్య అనే ధర్మం కూడా ఉంది కదా. మెట్టెలు వదిలేశారా? నల్లపూసలు వదిలేశారా? చిన్న పుస్తకం అనే మాయలోకి వెళ్ళారా వారు? ఆ మాయలోండి కూడా మీరు మేలు కొలపండి రా తల్లి. మేలు కొలపవలసిన బాధ్యత అన్నింటా స్వామీజీ ఉండరు. మీరు కూడా స్వామీజీలే. దివ్య దేహాన్ని గుర్తిస్తే మేము మఠాన్ని స్థాపించాం, వారొక సేవక సంకల్పాన్ని చేశారు. అందరము ఉంటేనే మేముంటాం. మేముండాలి అంటే మీరుండాలి. మీరుండాలి అంటే వెళ్ళిపోతూ ఉన్నవాడిని ఒక్కసారి హెచ్చరించాలి. ఒరే, నువ్వు సగమే ఆచరిస్తున్నావుగా, పూర్తిగా ఆచరించు. నిన్ను మరలా ఎక్కడ నువ్వు కొబ్బరికాయని చూసి వెళ్ళిపోతావేమో, ఎక్కడ నువ్వు పసుపు కుంకులు చూసి వెళ్ళిపోతావేమో, అవన్నీ కూడా మేము ఇక్కడ కాపీ కొట్టేస్తాం. అవన్నీ కూడా మేము ఇక్కడ కాపీ కొట్టి అందిస్తాం. భారతదేశంలో ఉండే ధర్మ జీవన విధానాన్ని ఎవ్వరూ మార్చలేరురా తల్లి. ఇది రక్తంలో ఉన్నటువంటి లక్షణం. కనుక మాయ కోసం చిన్నదాన్ని ఏదో పట్టుకోవచ్చు, కానీ మన గీతను మనం వదలలేం. మన రామాయణ భాగవత అష్టాదశ పురాణాలు మనకు నేర్పినటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణాలను మనం ఎప్పటికీ ఎన్నటికీ విడవలేం. ఇదంతా భారతదేశం యొక్క సౌందర్యం. మన భారతదేశం యొక్క సౌందర్యం ఏంటి? మన కళలు, మన భారతీయ పురాణాలు, మన ఆచారాలే మన సౌందర్యాలు. కనుక మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని శుద్ధంగా ప్రయాణం చేయండి. శౌర్యంగా ఆలోచించండి, భయపడుతూ ఆలోచించకండి. ఒక్కరు అడుగేస్తే వ్యక్తి అంటారు, 10 మంది అడిగేస్తే వ్యవస్థ అని పిలుస్తారు. వ్యవస్థగా మారుదాం. మనమందరము కూడా సంఘంగా కలిసి ఉందాం. 2 మహిళలు వాదోపవాదం చేసుకున్నారా? చేసుకుందాం. ఆ సమయానికి మనలో క్రోధం ప్రేమించలేం కదా. క్రోధంతో ప్రేమించలేం. క్రోధంతో ఉండడం వల్ల ఎప్పుడు ఎదురు బుదురు చూసుకున్నా వాదన అవుతుంది. ఆ వాదన వల్ల ఏమవుతుంది? పక్కన వారికి అవకాశం అవుతుంది. పడదాం, గొడవ పడదాం. అప్పుడు మనకేదో చిన్న ఇబ్బంది వచ్చింది, ప్రశ్నిద్దాం, నినదిద్దాం, వాదన చేద్దాం. తర్వాత బాగున్నావా అడుగుతాం. దానికి ఏమైంది? చిన్న పదమే కదా. మనలో ఉండే క్రోధం నశిస్తుంది. మేము దేవాలయాలకు వెళ్తాం, మేము లలితా సహస్రనామ పారాయణం చేస్తాం, మేము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాం, స్వామి మేము శివనామ జపం చేస్తాం, అన్ని చెప్తూ ఉన్నారే. మరి ఇంత చక్కటి ఆలోచనని ఎలా? నిన్నటిది గతం, రేపటిది భవిష్యత్తు. కనుక నిన్నేదో వాదన చేశాం, నిన్నేదో పూనిందో భూతం, ఇవాళ ఏదో ధర్మం గుర్తు చేస్తోంది పలకరించాలి అని. కనుక అట్లాంటి సిద్ధాంతంలో చిన్న చిన్న పూల మొక్కల దగ్గర ఏదైనా పెరట్లో పూలు ఉంటే ఎవరో కోసుకొని వెళ్తుంటే కొయ్యొద్దు నేను కూడా నాకు పూలు ఉంచరా లేదంటే ఆవిడ కూడా మార్పు వస్తుంది. ఈ చిన్న చిన్న విషయాల గురించి చాలా వాదోపవాదాలు. మీరు వారిని వారి మిమ్మల్ని ఈ సంభాషణలు కాకుండా ప్రేమమయంగా మనం సంఘాన్ని నిర్మించుకోవాలి. ఎవరికి వారే నిర్మించుకోవాలి. కనుక మన వ్యక్తిత్వ నిర్మాణం కూడా చాలా ముఖ్యమైందని చెప్పేసి మన శాఖ చాలా శుద్ధంగా ప్రకటిస్తుంది. శివోహం. భారత్ మాతా కీ. చాలా ఆనందంగా ఉంది. వందే మాతరం మాతరం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఉన్నారా ఇక్కడ? గట్టిగా చెప్పండి. మీరు ఉన్నారని మాకు తెలియాలి కదా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంకా వినిపించరా? శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ ఆనంద రామ. అంటే రామనామాన్ని చెప్తే ఏమొస్తుంది? మనకి ఆనందం జనిస్తుందిరా. అది ఎక్కడున్నా జనిస్తుంది. ఏదో ఒక బెల్ల పోటీ పెట్టారు. ఆయన యొక్క ఇష్టసఖి పేరు హలో. అది మనం అందరం హలో అంటాం, అర్థం ఉండదు. అదే రామ, అక్కడ 2 అక్షరాలే హలోకి, ఇక్కడ 2 అక్షరాలే రామ. ఈ 2 అక్షరాలతో పలకరించుకుందాం. మాకు చలద్వాణిలో సంభాషించేటప్పుడు శివోహమని సంభాషిస్తాం, ముగించేటప్పుడు కూడా శివోహమనే సంభాషిస్తాం.
ఇలా మీరు కూడా కొన్ని పద్ధతుల్ని రామాని జపం చేయండి. రామాని జపం చేస్తే మానసిక వైకల్యం అంతా పారద్రోలబడుతుంది. రాముడు ధరించినటువంటి యొక్క కోదండం యొక్క శౌర్య లక్షణం మనలో జనిస్తుంది. ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం. గట్టిగా ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్యలంబిత భుజంగ తుంగ మాలిక ఠమ ఠమ ఠమన్నినాదవర్ ఠమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివోం. ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం. భారత్ మాతా కీ. తల్లి, రేపు 14వ తారీఖు రాత్రి వృషభ లగ్నంలో సూర్యుడు మకర సంక్రాంతి అనేటటువంటి యొక్క సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటటువంటి యొక్క శుభదినం కనుక మకర సంక్రాంతి శుభదినం 14వ తారీఖు రాత్రి 8 గంటలకి సూర్యుడు మకర రాశిలోకి అంటే ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. 15వ తారీఖు ఉదయం మనమంతా కూడా మకర సంక్రాంతి ఉత్సవాన్ని చేసుకుంటాం. చూడండి, భారతదేశం మొత్తం మకర సంక్రాంతి. ఎక్కడ మకర సంక్రాంతి సూర్యుడు ప్రవేశించే రోజుని భారతదేశం మొత్తం నిర్వహించుకుంటుంది. అదే ఉగాదులు లేదా కొన్ని పండుగల వ్యత్యాసం వస్తుంది, కానీ మకర సంక్రాంతి వ్యత్యాసం రాదు. సూర్యుడి యొక్క సాక్షిగా జరుగుతుంది. ఒరిస్సాలోనూ మకర సంక్రాంతి 15వ తారీఖే చేయాలి, తమిళనాడులోనూ మకర సంక్రాంతి 15 చేయాలి, కర్ణాటక మకర సంక్రాంతి 15వ తారీఖు చేయాలి, ఉత్తరప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, అస్సాం, ఉత్తరాఖండ్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు గంగా పరివాహక ప్రాంతం అంతా నదీమ తల్లులు జనించినటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా 15వ తారీఖు మనం మకర సంక్రాంతి పురుషుణ్ణి దర్శించి మకర సంక్రాంతి ఉత్సవాన్ని ఆచరిస్తాం. పితృవులని స్మరించండి, పితృవులకి తర్పణాదులను ఆచరించండి. పిల్లలకి చెడ్డ బుద్ధులు తగ్గేటటువంటి దాని యొక్క ఆశీర్వచనం పితృవుల యొక్క ఆరాధనలో ప్రాప్తిస్తుంది అని మీ అందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం. పిల్లల్లో మొండితనం పెరగడానికి మన ఆచారాలను మనం విడవడమే కారణమని మేమైతే ఖచ్చితంగా గమనించినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇంటిలో ఆ ఆచారాన్ని అనుసరిస్తూ పిల్లలకు కూడా ఆ ధర్మాన్ని గురించి మీరు చెప్పినట్లయితే తల్లి తండ్రి గౌరవాలు వాళ్ళలో కూడా ప్రేరణ అవుతాయి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అక్షర యాజమాన్యం వారి ఈ సభాస్థలి మనందరికీ కూడా అందించినందుకు మీ కరతాళ ధ్వనులతోటి వారికి ఆశీర్వచనాలని అందిస్తూ, అలాగే మా పూర్వ ప్రజ్ఞాజీ సభా కార్య ఉద్వేగ భరితమైనటువంటి స్పీచ్ ని మీ అందరికీ అందిస్తారు. వారికి కూడా పరిపూర్ణ ఆశీస్సులని అందిస్తూ మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతథ సహస్రథ 1000 సంవత్సరాలు ఉత్సవం జరుపుకోవాలని మనమందరము కూడా సంకల్పం చేస్తూ కరతాళ ధ్వనులతో భారత్ మాతా కీ. అలాగే ఈ ప్రాంతపు కార్యవాహకులకి మన తదితరమైనటువంటి బంధుగణానికి సభ ఆశీనమైనటువంటి శ్రవణానందకరమైనటువంటి భక్తులందరికీ కూడా పర్యాప్త్యాజనంతరాజాజ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్త్యే సర్వస్య జిత్యే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి ఇతి జయతి హకుంసస్సురంతరిక్షదూతావే దిశదతేర్థిర్దరో నసుతండ్రషద్వరధృత సద్వ్యోమషదబ్జా గోజా అర్తజా అద్రిజా అతం బృహతు వేదానుగ్రహ సిద్ధిరస్తు నిత్య స్వయం సేవక సంఘ భక్తి ప్రాప్తి అస్తు ధర్మధ్వజ కాషాయధ్వజ శక్తి అనుగ్రహ ప్రాప్తి అస్తు అస్తు తథాస్తు తథైవాస్తు. ఇప్పటివరకు స్వామివారు అలా ఆశీస్పూర్వకమైన ఆశీస్సులు సంభాషణ ద్వారా ఇచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ.
భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక్క నిమిషం. స్వామివారు ఆశీస్సులతో పిల్లలిద్దరికి వారికి ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు నృత్యం చేసిన కుమారి మనస్విని, చిరంజీవి సాయి సరస్వతిని ఇద్దరిని మన వేదిక మీదకు రావాల్సిందిగా స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. చక్కటి కళను నేర్పిస్తున్న తల్లిదండ్రులకు, గురువులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా చక్కటి ఈ స్థలాన్ని మనకి హిందూ కార్యక్రమానికి ఇచ్చిన అక్షరనందన స్కూల్ వారికి, అలాగే వెంకట్రామ సప్లయర్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే. అయ్యో పిల్లలు అందరూ పెద్దలందరికీ కూడా స్వామివారు వెళ్ళిపోయినా కూడా కార్యక్రమం ఆగదు. వారు పూర్ణప్రజ్ఞ గారు చక్కటి మంచి మాటల్ని మనకు తెలియజేస్తారు. తదనంతరం ప్రసాదం కూడా ఉంటుంది, అది కూడా స్వీకరించి మన ఇళ్ళకి వెళ్దాం. జై శ్రీరామ్. ఇటువంటి మంచి కార్యక్రమంలో పిల్లల్ని ఆశీర్వదిస్తూ మన రాష్ట్ర కార్యాలయ నిర్వాహకులు RSSలో ఉంటూ భారతమాత పుత్రుడిగా నిరంతరం సేవలు అందిస్తున్న పూర్ణప్రజ్ఞ గారిని కూడా పిల్లలతో పాటు ఆశీర్వదిస్తున్న అందించగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి. అయ్యా ఇంత చక్కటి నృత్యాన్ని ఆ పాప సాయి సరస్వతి చక్కగా ఇద్దరు, సాయి సరస్వతి, మనస్విని ఇద్దరు కూడా చక్కగా స్వామివారి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, పూర్ణప్రజ్ఞ గారు లాంటి పెద్దల యొక్క ఆశీస్సులతో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు వారిద్దరికి ఉండాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనందరం స్వామివారు వెళ్తున్నారు, ఒక్కసారి గౌరవ సూచనగా లేచి నిలబడదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.